23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను. మీకు విషయం చెప్తా, ఏంటో తెలుసున, యేసుక్రీస్తు వారు సేవ పరిచర్య మొదలెట్టినప్పుడు, ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట ఏంటో తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఆత్మ విషయమోయ్ దీనులైన వారు ధన్యులు. యేసయ్య మాట్లాడడం, ప్రసంగం చేయడం మొదలెట్టినప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట ఆత్మ గురించి. ఆయన సిలువలో చనిపోయినప్పుడు చేసిన ఆఖరి ప్రసంగం కూడా ఆత్మ గురించే. ప్రియులారా, ఆత్మ తెలుసా మీకు? ఆత్మ ఏంటి? ఆత్మ అంటే మనలో జీవాత్మ ఉంది, మనలో దేవుని ఆత్మ ఉంది. వినండి జాగ్రత్తగా. ఆత్మ మనిషిని బ్రతికిస్తుంది. చెప్పండి, ఎవరు మనిషిని బ్రతికిస్తున్నారు? ఆత్మ. ఆత్మే మనకి జంతువులకి తేడా. పునరపి జననం, పునరపి మరణం లేదని ఎందుకు అన్నామంటే, జంతువులకి మనలాగా ఆత్మ ఉండదు. చెప్పండి, జంతువులకి ఏముండదు మనలాగా? జంతువుకి ప్రాణము, దేహము అంతే. మనకైతే ప్రాణాత్మ దేహములు ఉంటాయి. మనకైతే ఏముంటాయి చెప్పండి? ప్రాణము, ఆత్మ, దేహం, 3 ఉంటాయి. మనం అర్థమవుతుందా? మనకి ప్రాణాత్మ దేహములు ఉన్నాయి. జంతువులకి అయితే మాత్రం ప్రాణము, శరీరమే. అర్థమవుతుందా? వాటికి ఆత్మ లేదు. ప్రియులారా, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోండి, ఒకరోజు చచ్చిపోతాడు. చెప్పండి ఏంటి? ఒకరోజు చచ్చిపోతాడు. బంగారు మేడలున్నా, మిద్దెలున్నా, ఏదున్నా ఒకనాడు మనం ఏమవుతామట? రాలిపోయి, వాడిపోయి రాలిపోతాం. అవునా కాదా? అవునా? లోకంలో చాలామంది బంగారం మీద నడిచిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఒక అతన్ని రైడ్ చేస్తే, నాకు బాగా గుర్తు, గాలి జనార్దన్ రెడ్డి అనుకుంటాను, అతను రైడ్ చేస్తే బాత్రూమ్ కమోడ్స్ బంగారంతో చేయించుకున్నాడు అతను. బాత్రూమ్ కమోడ్. ప్రియులారా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు విషయం చెప్తాను, ఈ ఎవరు ఏం చేసినా ఒకరోజు ఏమవ్వాలి? పూడ్చిపెట్టబడాలి, లేదా కాల్చివేయాలి. ఆఖరికి మనిషి ఏమవుతాడో తెలుసా? బూడిద. మనిషి మరణం తథ్యం. ఈ విషయం తెలియక, అయ్యో మరణం అనేది ఒకటి ఉంది కదా అనేది మనుషులు అసలు చాలాసార్లు యోచన చెయ్యక లోకంలో బ్రతికేస్తుంటారు. అవునా కాదా? అసలు మరణం అనేది ఉంది అన్న ఆలోచనే చాలామంది చేయరు. చాలామంది చేయరు. ఈరోజు బాగుంది, రేపు బాగుంది, చాలు గడిపేద్దాం అనుకుంటారు. మనిషి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కళ్ళ ముందే చచ్చిపోతాడు చాలామంది. అయినడికి బుద్ధి రాదు. బుద్ధి రాదు. వస్తుందా? మనిషికట క్షౌరం అయితే కానీ వివరం రాదట. చెప్పండి ఏంటి క్షౌరం? ఆ బైబిల్లో చిన్న కొడుకు ఉన్నాడు. అడేం చేశాడు? తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. డబ్బులన్నీ వేశ్యలతో ఖర్చు పెట్టేశాడు. నచ్చినట్టు లోకంలో ఎంజాయ్ చేశాడు. ఒక రోజు కరువు వచ్చింది, డబ్బులు అయిపోయినాయి. ఆడి స్నేహితులు, అంతవరకు ఆడితో పాటు తిరిగిన స్నేహితులు లేరు. ఏమయ్యారు? రోజు పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు. తినడం తినలేదా? విషయం తెలుసా? మీకు ఏదో స్కిట్లో అర్థం అవ్వాలని చూపిస్తాం కానీ పందులు తినే పొట్టు తిందాం అన్నాడు. ఇది దొరకలేదు. అర్థమైందా అండి? కనుక నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళు ఒకసారి సత్యాన్ని తెలుసుకోనండి. పందులు తినే పొట్టు కూడా దొరకని పరిస్థితి మనకి రాకుండా మనం జాగ్రత్త పడాలి. అర్థమవుతుందా? బైబిల్ చెప్తుందట, అప్పుడు ఆ చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు బుద్ధి వచ్చింది? నా తండ్రి, నీకును దేవుడికి నీ వ్యతిరేకంగా నేనేం చేశాను? పాపం చేశాను. నీకు దేవుడికి. అబ్బా, చూసారా? ఆడికి బుద్ధి వచ్చింది. ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా బుద్ధి రావాలని ప్రభు పెట్టుకోనుకుంటున్నాను. చాలామందికి బుద్ధి లేదు ఈరోజు కదా. చెప్తే ఒరే తిప్పే కదా, ఊడిపోతుంది. ఇది సరదా కూర్చొని మైకి అది పాడైపోతుంది. ఆయన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మేడున్నా, మిద్దున్నా, పెద్ద గద్దె మీద నీ ఉన్నా, నీలో యేసన్నా నీకున్నదంతా సున్నా, నీలో యేసన్నలే
యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. పిల్లరా, వాక్యము చెబుతుంది ఆత్మను మనం ఆర్పనివ్వకూడదట. ఆత్మను ఏం చేయకూడదు? ఆర్నవ్వకూడదు. ఆత్మే మనల్ని జీవింపజేసేది. చెప్పండి, మనల్ని ఎవరు జీవింపజేస్తున్నారు? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది. చాలండి. ఆత్మయే మనల్ని, మనం ఇవాళ ప్రాణంతో ఉన్నామంటే, మనం బతుకున్నామంటే మన ఆత్మ, ప్రియులరా, చచ్చిపోయాక ఈ శరీరం వెనకటి వలె మన్నైపోతుంది, కానీ మన ఆత్మ 2 చోట్లకి వెళ్తుంది. ఒకటి పరలోకం, 2 నరకం. హలో, మనిషి చచ్చిపోయాక నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది నువ్వు ఆలోచన చేయాలి. నా పిల్లకి పెళ్ళి ఎలా చేయాలి, పిల్లోడికి ఎలా ఫీజు కట్టాలి, కాలేజీ ఫీజు ఎలా కట్టాలి, ఎలా అని చెప్పి లోకంలో ఇన్ని ఆలోచిస్తావు నువ్వు. కానీ ఒక రోజు చచ్చిపోతాను, నా ఆత్మ పరలోకం వెళ్తుందా నరకం వెళ్తుందా అన్న ఆలోచన నీకుందా? మనిషి రోజు ఆత్మను గురించి ఆలోచన చేయట్లేదు. ప్రియులారా, గుర్తుంచుకోండి, ఈ శరీరం 70, 80, 90 అధిక బలం ఉంటే నీకు 100, లేదంటే 110. అవునా? ఆ తర్వాత ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఏదో రోజు చచ్చిపోవాల్సిందేగా. ఏదో రోజు మనిషి ఏమవ్వాలి? చచ్చిపోవాలి. చచ్చిపోకుండా ఉండాలని ఎంతోమంది యాగాలు, యజ్ఞాలు, పూజలు, అవునా కదా? సైంటిస్టుల ప్రయత్నం, ఏదో ఇంకా బతికేయాలి. మనిషి బ్రతకడా? దేవుడిచ్చిన ఆయుష్ను మించి మనిషి బ్రతకలేదు. ప్రియులారా, గుర్తుంచుకోండి. అయితే మనం చచ్చిపోయాక ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం చచ్చిపోయాక మన ఆత్మ ఆ పరమాత్మలో కలుస్తుందా, లేదా నరకానికి వెళ్ళిపోతుందా? ప్రియులారా, నరకం అంటే ఆషామాషి కాదు. అక్కడ అగ్ని ఆరదు. మరి ఇక్కడ కూర్చున్న వారులారా, మైక్ ద్వారా వింటున్న వారులారా, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? నాకు తెలీదు, నాకు అక్కర్లేదు అనుకుంటాడు చాలా మంది. జాగ్రత్త, నరకానికి కానీ వెళ్ళిందా అక్కడ యుగాలు. ఇక్కడ ఎండాకాలం 3 నెలలే. అక్కడ నువ్వు యోగాలు, అగ్ని ఆరదు. వేడి తట్టుకోలేవు. 45 డిగ్రీలు 50 డిగ్రీలు ఎండొస్తే బయటికి రాలేం. మాస్కులు కట్టుకోండి, లేదా కళ్ళు తిరిగి పడి చచ్చిపోతారా అంటున్నారు డాక్టర్లు. అవునా? మరి ప్రియులారా, అక్కడ నరకంలో ఘోరమైన వేడి. యేసయ్య తన ఆత్మను తండ్రి చేతికి ఎలా అప్పచెప్పుకున్నాడో బైబిల్ చెప్తుంది. ఎందరైతే యేసుని అంగీకరిస్తారో వాళ్ళందరూ ఆయన కుమారులు అనబడతారట. అప్పుడు మన ఆత్మలు కూడా ఎక్కడ ఉంటాయి? తండ్రి దగ్గర ఉంటాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? బైబిల్ చెప్తుంది. చాలా మందికి అర్థం కాని ఒక విషయం నేను మీకు చెప్తాను, జాగ్రత్త వినండి, అందరూ వినడమ్మా. ప్రసంగిలో మాట రాయబడి ఉంది, శరీరము వెనకటికి మరలా మన్నైపోద్ది, ఆత్మ దాన్ని దయచేసినది. దాన్ని దయచేసిన దేవుడు అంటే ఏంటి? మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఇవాళ పిల్లవాడు పుట్టాడు అనుకోండి, దేవుడు ఆడ ఆత్మ ఇప్పుడు తయారు చేసి రెడీగా ఉంచుతాడు అనుకున్నారా ఏంటి? కాదు. జగత్ పునాది వేయబడక మునిపే ఎవడెప్పుడు పుట్టాలో, ఏ క్షణంలో పుట్టాలో, ఎక్కడ సావాలో దేవుడు మొత్తం రాయించేసాడు. అర్థమైందా? మన ఆత్మలన్నీ దేవుడిచ్చినవి, ఆయన ఆల్రెడీ ఉంచాడు. అర్థమైందా? మరలా ఎవడెవడు పుడతాడో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు? ఆత్మని పంపిస్తాడు. అర్థమవుతుందా ప్రియులారా? మరి ఆ ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా లోకంలో అటు ఇటు వెళ్తుంది. అవునా? దేవుడి దగ్గర రావట్లా ఈరోజు మనిషి, లోకములో వెతుక్కుంటున్నాడు. కనుక రండి, యేసయ్య వలె మనం కూడా మన ఆత్మను దేవుడికి అప్పచెప్పుకోవాలి. దేవుడికి అప్పచెప్తున్నామా లేదా నరకానికి అప్పచెప్తున్నామా? ఆలోచన చేయండి. కూర్చున్న వారులారా, మైక్ ద్వారా వింటున్న వారులారా, ఇది మతము కాదు, ఇది మార్గం. నా పేరు శ్రీనివాస్. ఒకప్పుడు నేను ఈ యొక్క అన్యుల కుటుంబంలో పుట్టాను. విగ్రహారాధన చేశాను, తాగాను, తిరిగాను, గొడవలు పడ్డాను. ఎంతో పాపంలో లోకంలో ఉన్నాను. సూసైడ్ చేసుకుందామని 2 సార్లు ధవళేశ్వరం బ్యారేజ్ ఎక్కాను చచ్చిపోదామని. నిజంగా సూసైడ్ చేసుకుని ఉంటే నా ఆత్మ నరకంలోకి వెళ్ళిపోదును. కానీ ప్రియమైన వారులారా, దేవుడు నన్ను దర్శించాడు,
నేను దేవుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడ కూర్చున్న వారులారా, మీరు నేను ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, ఒకడు అన్నీ సంపాదించుకొని తన ఆత్మను ఏం చేస్తే పోగొట్టుకుంటే వాడికి ప్రయోజనం ఏంటి? ఒకడు మంచి పంట వేసాడు, పంట బాగా పండింది, బాగా పండితాడు అనుకున్నాడు. తన ఆత్మతో ఏమన్నాడు? నా ప్రాణమా తిను, తాగు, ఎంజాయ్. డబ్బులు ఉన్నాయి, మంచిలో చేతిలో బండి ఉంది, డబ్బులు ఉన్నాయి, చేతిలో సెల్ ఫోన్ ఉంది, టీవీ ఉంది, ఇంట్లో టీవీ ఉంది, ఏసీ ఉంది, కూర్చొని చూడు సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా. నేను ఒకప్పుడు యేసుని ఎనక్క ముందు నైట్ 7-8కి టీవీ మొదలెడితే తెల్లారి 8కి కట్టేవాడు. నేను ఇక నిద్ర లేదు, ఏమీ లేదు, సినిమా సినిమా సినిమా. నా ప్రాణమా తాగు, తిను, తాగు, నీ ఇష్టం, ఎంజాయ్, నచ్చిన వాళ్ళతో తిరుగు, నచ్చినట్టు జీవించు, జాగ్రత్త. ఒక్కరోజు నువ్వు కానీ పడ్డావో ఏమవుతావు? మరలా నీకు అవకాశం ఉండదేమో. జాగ్రత్త సుమా. తమ్ముడు, చెల్లి, అమ్మా, ఆలకించండి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మ విలువైనది. కనిపించే బాహ్యమైన ఈ శరీరం కంటే నీ ఆత్మ విలువైనది. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ శరీరం బాగుండాలని పౌడర్లు, సబ్బులు, ఏమండి, క్రీములు, ఎండలోకి వస్తే సన్ స్క్రీము, పడుకునే ముందు ఒక క్రీము. తెలుసా మీకు? పడుకునే ముందు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఓ రోజు మేము ఆ అబ్బాయి గదిలోకి వెళ్ళాం. ఏదో మాట్లాడుకుంటూ అబ్బాయి గదిలో చూస్తే ఆ అబ్బాయి క్రీము 10 mg అంటే 10 గ్రాములు, 3000. 10 గ్రాములు క్రీమ్ ఎంత? 3000. నేను అనుకున్నాను, ఒరే నాయన, నువ్వు డబ్బులు ఎలాగా వృధా చేద్దాం. కటింగ్కి వెళ్ళాడంట, మంగళ షాప్కి వెళ్ళి 12,000 బిల్లు అయింది. ఎంత? అలా గొడవ. రే, 100 రూపాయలు ఇస్తే మంగళ చక్క కటింగ్ అయిపోతున్నా, 12,000. ఆ 12,000 నాకు ఇచ్చే మంచి సువార్త పెట్టుకుంది. దేవుడికి స్తోత్రం. ఒక ఏజెన్సీకి వెళ్ళి సువార్త చేసుకుంటున్నారు. సాగర్ మనిషి ఏం చేస్తున్నాడు? తన శరీరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మామూలు బట్టలు సరిపోవు, బ్రాండెడ్ బట్టలు కావాలి, బ్రాండెడ్ షూలు, చెప్పులు, సాక్స్. నీ ఆత్మను అలా పట్టించుకుంటున్నావా? నీ శరీరాన్ని పట్టించుకోవద్దని నేను అన్నాను. నువ్వు మంచి బట్టలు కొనుక్కో, దేవుడు నిన్ను దీవించిన కొద్ది మంచి బట్టలు కొనుక్కో, మంచి తిండి తిను, వద్దని మేము అనం. దేవుడు నిన్ను దీవిస్తే ఏసీ వేసుకో, కలర్ టీవీ పెట్టుకో, కారు, నచ్చినట్టు ఉండు, కాదన్నావు. కానీ నీ శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నావో, ఎంత పట్టించుకుంటున్నావో, నీ ఆత్మను అంత పట్టించుకుంటున్నావా? ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. ఒకసారి ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. 7 మాటల గురించి నేర్చుకున్నావు. క్షమించడం నేర్చుకున్నావు. తర్వాత ఇచ్చిన మాట దేవుడు వెంటనే నెరవేర్చేశాడు. 3 బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. 4 దేవుడు చెయ్యి పట్టుకొని మనం ఉండాలి. 5 దప్పిక తీర్చగలగాలి. 6 ఇచ్చిన పనిని సమాప్తం చేయాలి. 7 మన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకోవాలి. మన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకోవాలి. ఎవరికి అప్పచెప్తున్నావు? ఎవరికి అప్పచెప్తున్నావు? సామెతలు అంటాడు, నా కుమారుడా, నీ యవ్వన బలాన్ని వేశ్యలకి ఇయ్యకు. నీ యవ్వన బలాన్ని ఎవరికి ఇవ్వద్దు? వేశ్యలకి ఇయ్యకు. దేవుడికి ఇవ్వండి, దేవుడి పనికి ఇవ్వండి. మీ బలాన్ని దేవుడి దగ్గర ఖర్చు పెట్టండి. ఆలోచన చేయండి. మీరు నేను ఎలా ఉన్నాం? మనిషికి మరణం ఒక రోజు వస్తుంది. నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి ఈ రోజైనా బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గర కన్నీరు కారుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకాలు వేయండి. 5 నిమిషాలు ప్రార్థన అయిపోయింది. కరెక్ట్గా 4 నిమిషాలు టైం ఉంది. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మొక్కలై, నిన్ను మొక్కలై, దేవునితో మాట్లాడుతున్నాడు.
దేవుడు సేపు నీతో మాట్లాడాడు కదా. ఒక్కసారి నాకు బుద్ధి వచ్చింది ప్రభువా, నాకు బుద్ధి వచ్చింది ప్రభువా, నన్ను క్షమించండి. తల్లిని ప్రేమించలేదు, మీరు తల్లిని ఎలా ప్రేమించాలో మాకు మార్గదర్శిగా ఉన్నారు. నేను నా తల్లిని, నా తండ్రిని నేను ప్రేమించట్లేదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను మమ్మల్ని క్షమించండి. యేసయ్యా సాయం చేయండి. మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.